ఓం నమో నారాయణాయ. మధుసూదన మాసము వైశాఖ శుద్ధ మోహిని ఏకాదశి గురించి చూద్దాము. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదం ఇలా జరుగుతోంది. యుధిష్ఠిర మహారాజు శ్రీకృష్ణుని అడిగారట, ఓ కృష్ణ, వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి ఏం పేరు కలదు? దాని మహత్యం ఏంటి? నాకు ఈ విషయం తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంది, దయచేసి చెప్పండి స్వామి అని అడిగారట. అప్పుడు ధర్మజుని మాటలు విని శ్రీకృష్ణుడు చాలా ప్రీతితో ఇలా చెప్పాడంట, ధర్మరాజా, త్రేతాయుగంలో భగవంతుడైన శ్రీరామచంద్రుడు జనకనందిని సీతాదేవిని వివాహమాడిన తర్వాత చాలా కష్టాలను చూశారు. అట్టి కష్టాలను సహించడానికని వశిష్ఠ మహర్షిని, ఓ మహర్షి, ఈ ప్రపంచంలో ఏ శ్రేష్టమైన వ్రతం ఉన్నదో దాన్ని ఆశ్రయించిన జీవుల సకల పాపాలు మరియు దుఃఖాలు కష్టాలు కూడా నివృత్తి అవుతాయో అలాంటి వ్రతం ఒకటి చెప్పమని అడిగారంట. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి ఇట్లా చెప్పారు, ఓ రామచంద్ర, మీ యొక్క బుద్ధి వివేకము చాలా శ్రద్ధతో కూడినవి కాబట్టి ఇలాంటి మంచి ప్రశ్న అడిగారు. మీ పేరు పలికినను మరియు నామాన్ని స్మరించినను జీవులకు పరమ మంగళం కలుగుతుంది. సర్వ పాపాలు సకల దుఃఖాలు మీ యొక్క నామమహిం వల్లనే నశిస్తాయి. అయినను సకల జీవులపై అనుగ్రహం చూపించడానికని సకల దుఃఖహారక వ్రత కథ తెలుసుకోవాలని కోరికతో ఉన్నారు. వినండి స్వామి అని వశిష్ఠ మహర్షి ఇలా అన్నారంట, ఓ ప్రభు, వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి మోహిని ఏకాదశి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఎవరైతే ఈ ఏకాదశిని మంచి నియమాలతో ఆచరిస్తారో అలాంటి వారి యొక్క దుఃఖము మరియు మోహాలు కూడా నశించిపోతాయి. మీరు ఈ వ్రతాన్ని గూర్చి నిష్ఠాపరులై దీన్ని ఆచరించిన వినినా ధన్యులవుతారు అన్నారట. పూర్వకాలంలో సరస్వతి నది ఒడ్డున భద్రావతి అనే ఒక సమృద్ధమైన నగరం ఉందట. ఆ నగరం నందు ద్యుతిమాన అనే పేరు గల ఒక రాజు ఉన్నారట. ఆయన చాలా సత్యపరులై ధైర్యంతో రాజ్య పరిపాలన చేస్తూ ప్రజలను పోషిస్తూ ఉండేవారంట. ప్రజలందరూ కూడా ఆయన రాజ్యంలో సుఖ సంతోషాలతో ఉంటూ ఉండేవారంట. మహాత్ముడైన ధనపాలుడు లోకసుఖం కొరకై దేశంలో అనేక ప్రాంతాలలో అన్నసత్రాలు, సరోవరాలు, బావులు త్రవ్వించడం, పుష్పఫల ఉద్యానవనాలు, రాజమార్గాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, విష్ణు మందిరాలు మొదలైన వాటినన్నింటినో నిర్మించి ఆశ్రితులను దాన ధర్మాలతో సత్కరిస్తూ ఉండేవారంట. ఆ వైశ్య భక్తునికి 5 కుమారులు ఉన్నారంట. వారిలో సర్వకనిష్ఠుడు దుష్టబుద్ధి అనే పేరుతో ఉన్నాడంట. అతని ఎంతో దుర్మార్గుడై మద్యపానం చేస్తూ కామాసక్తుడై జీవహింస, దొంగతనం మొదలైన దుష్ట లక్షణాలతో తల్లిదండ్రుల మాటలను కూడా నిరసిస్తూ ఉండేవాడంట. పితృధనము కూడా బలాత్కారంగా అపహరణ చేసి పాపకర్మాచరణలో ఉంటూ ఉండేవాడంట. ఒకరోజు తండ్రి గారు స్వయంగా కుమారుడగు దుష్టబుద్ధిని ఒక వేశ్యతో కలిసి తిరగడం చూశాడంట. వెంటనే త్యాజపుత్రుడై ఆ తండ్రి ఆ కుమారుని ఇంటి నుండి బహిష్కరించారంట. పిమ్మట ఎన్నో కష్టాలతో పిచ్చివాని వలె తిరగడం మొదలుపెట్టాడట. భోజనం లేకపోవడం వలన అతని శరీరం జీర్ణించి వ్యాధిగ్రస్తుడయ్యాడంట. తిండి లేక ఎక్కడికి పోవాలనో ఏం చేయాలో తెలియక ఎక్కడ 2 మెతుకులు దొరుకుతాయా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడంట. ఇలా ఆలోచించి దొంగతనమే తప్ప వేరొక మార్గం లేదని నిశ్చయించుకున్నాడంట. ఆ విధంగా గ్రామాల్లో నగరాల్లో దొంగతనం చేస్తూ హఠాత్తుగా ఒక ధనవంతునింటికి వెళ్ళాడంట. దొంగతనం చేస్తూ ఉంటే ఆ ఇంటిలోని వారికి పట్టుబడిపోయాడు. వారు అతన్ని కొట్టి రాజభటులకు అప్పగిస్తే మృత్యులు రాజుగారి వద్దకు తీసుకొని వెళ్ళి విషయం అంతా చెప్పారట. రాజుగారి మిక్కిలి కోపంతో దుష్టబుద్ధికి దేశ బహిష్కరణ శిక్షను విధించి అడవిలో వదిలిపెట్టమని భటులను ఆదేశించి కావాలలాగే చేసొచ్చారట. ఇట్టి తన దురవస్థకు దుఃఖితుడైన వాడు అడవిలోకి వెళ్ళి ఆకలి దప్పులకు తాళలేక పశుపక్షాదుల మాంసమే తింటూ బోయివాని వలె జీవించడం మొదలుపెట్టాడంట. ఇలా కొంతకాలం గడిచిన పిదప పూర్వజన్మ సుకృతం వలన దైవానుగ్రహం వలన కౌండిల్యముని యొక్క ఆశ్రమానికి చేరాడంట. ఆ సమయమున మునీశ్వర్లు వైశాఖ మాసంలో గంగా స్నానాన్ని ఆచరించి తడి వస్త్రాలతో ప్రవేశించినప్పుడు ఆ మునీశ్వరుని వస్త్రాల నుండి కారుతున్న ఒక నీటి బిందువు శోక దుఃఖాలతో ప్రపీడితుడైన దుష్టబుద్ధి శరీరంపై పడిందట. వెంటనే అతని సర్వ పాపాలు క్షయమైపోయాయి. పిమ్మట దుష్టబుద్ధి మిక్కిలి దైన్యంతో ఆ కౌండిల్యమునికి నమస్కరించి తన క్షేమానికై ప్రార్థించాడంట.
పరహితుడైన ఆ మునీశ్వరుడు వైశాఖ మాసంలో శుద్ధ ఏకాదశి అనగా మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన సర్వపాపాలు నశిస్తాయి అని చెప్పారట. మునీశ్వరుని ఆదేశానుసారము పాపిష్ఠుడైన దుష్టబుద్ధి మోహిని ఏకాదశిని ఆచరించి దివ్యదేహాన్ని పొంది వైకుంఠానికి చేరుకున్నాడు. భగవానుడైన శ్రీరామచంద్రునకు వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్పారట: అజ్ఞానంతోనైనను ఈ వ్రతం పాటించిన మహామోహము కలగదు, సర్వపాపాలు నశిస్తాయి. తీర్థ స్నానము, యాగము, యజ్ఞము, దాన ధర్మాలు మొదలైన శుభకర్మలు శతసహస్ర పర్యాయాలు చేసినప్పటికీ ఈ మోహిని ఏకాదశితో సమానం కావున ప్రజలందరూ ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించి తీరాలని చెప్పారట. సర్వం శ్రీనారాయణ చరణారవిందార్పణమస్తు.